అలనాటి అమ్మమ్మ రుచులు, భారతమ్మ రుచులు, స్వచ్ఛమైన పొడులు, పచ్చళ్ళు. నమస్తే, నేను V సత్యనారాయణ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు మీకు ఒక స్ప్లిట్టింగ్ గురించి చెప్తాను. స్ప్లిట్ అంటే విడగొట్టడం, ఒక షేర్ని ఫేస్ వాల్యూని విడగొట్టడం. ఉదాహరణకి మన దగ్గర 500 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లు ఉన్నాయి. మనం ఎక్కడికైనా వెళ్ళదలుచుకున్నప్పుడు చేంజ్ కావాలి అంటే ఇది ఆటో కానీ ఇంకేదైనా పేమెంట్ చేయడానికి కానీ, అంటే ఇప్పుడు పేటిఎంలు, గూగుల్ పేలు వచ్చినాయి. కానీ ఒకప్పుడైతే మనం జోబులో పెట్టుకొని పోవాల్సిందే. 100, 50, 20, 10 అలానే స్ప్లిట్ చేయటం అంటే ఇది విడగొట్టడం. అంటే పెద్ద నోట్లను మనం చిన్న నోట్లు ఎలా విడగొడతామో అలానే షేర్ మార్కెట్లో స్ప్లిట్టింగ్ అనే ఒక వర్డ్ ఉంటుంది. ఈ స్ప్లిట్టింగ్ ఏంటిది, టర్మినాలజీ వర్డ్ ఏంటిదంటే విడగొట్టడం. దేన్ని విడగొడతారు? ఫేస్ వాల్యూని విడగొట్టడం. ఈ ఫేస్ వాల్యూని ఎందుకు విడగొట్టాలి, మరి ఎందుకు స్ప్లిట్ చేయాలి? ఆ స్ప్లిట్ అన్నప్పుడే షేర్ ఎందుకు పెరుగుతుంది, ఆ స్ప్లిట్ అన్నప్పుడే ఆ స్క్రిప్ట్లో మూమెంట్స్ ఎందుకు వస్తాయి అనే దానికి సింపుల్గా ఏంటిదంటే ఉదాహరణ, ఈ స్ప్లిట్ అనేది ఏదైతే ఉందో ఎందుకు స్ప్లిట్ చేస్తారు అంటే కంపెనీ యొక్క షేర్ ప్రైసు రోజు రోజు బాగా పెరుగుతూ ఉన్నప్పుడు. ఉదాహరణకి ఎంఆర్ఎఫ్ ఉంది. ఎంఆర్ఎఫ్ ఒకప్పుడు 99,000 చిల్లరకు పోయింది, వేలల్లో ఉంటుంది ఆ షేరు. వేలల్లో ఉన్నప్పుడు అది కొనాలి అనుకున్నప్పుడు లిక్విడిటీ ప్రాబ్లం అంటారు. లిక్విడిటీ ప్రాబ్లం అంటే ఒక షేరు 10 రూపాయలు ఉంటే ఎంతమంది కొంటారు, 100 రూపాయలు ఉంటే ఎంతమంది కొంటారు, 1000 రూపాయలు ఉంటే ఎంతమంది కొంటారు, ఇంకా వేలల్లో ఉంటే ఎంతమంది కొంటారు. అంటే ఏంది, మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతూ పోతుందో షేర్ ప్రైసెస్ కూడా పెరుగుతూ పోతాయి. ఈ షేర్ ప్రైసెస్ ఎప్పుడైతే పెరుగుతూ పోతూ ఉన్నాయో లిక్విడిటీ ప్రాబ్లం వస్తుంది. లిక్విడిటీ అంటే ఏంటిది, వాల్యూము. ఈ వాల్యూమ్ లిక్విడిటీ అంటే అర్థము కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు చాలా తగ్గిపోతారు. అంటే ఏంది, ధర ఎక్కువైనప్పుడు కొనేవాళ్ళు తక్కువ ఉంటారు. అదే 5 రూపాయలు, 3 రూపాయలు, 2 రూపాయలు, 10 రూపాయలు, 50 రూపాయలు ఉంటే కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే వాల్యూమ్ ఎక్కువ జరుగుతుంది, లిక్విడిటీ ఎక్కువ జరుగుతుంది. ఉదాహరణకి మన షేర్ ప్రైసెస్ కూడా ఎప్పుడైతే ధరలు పెరుగుతూ అంటే మార్కెట్ పెరుగుతూ వచ్చినప్పుడు షేర్ ప్రైస్ పెరుగుతూ పోతుంది. షేర్ ప్రైస్ పెరుగుతున్న కొద్దీ వాల్యూమ్ తగ్గిపోయినప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అంటే దాన్ని స్ప్లిట్ చేస్తారు, విడగొడతారు. ఎప్పుడైతే విడగొడతారో అంటే మనం చిల్లర మార్చుకున్నట్టే 500 రూపాయల నోట్లని 5 నోట్లు 100గా మార్చుకున్నట్టుగా స్ప్లిట్ చేయటం అనమాట. అంటే ఫేస్ వాల్యూని 10 రూపాయలు 5 రూపాయలు చేయటం, లేకపోతే 10 రూపాయలు 2 రూపాయలు చేయటం, 10 రూపాయలు రూపాయి చేయటం, లేకపోతే 5 రూపాయలు రూపాయి చేయటం, ఇట్లా విడగొడతారు. అయితే ఇప్పుడు మీకు ఒక కంపెనీ ఉంది, అది కూడా మూమెంట్ వచ్చేసింది, ఈరోజే స్టార్ట్ అయింది. స్టీల్ స్ట్రిప్స్ వీల్స్. ఈ స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ ఏంటంటే ఆటో సెక్టారు ఎలాయ్ వీల్స్ పుల్లలు తయారు చేస్తుంది. అంటే బుల్లెట్కి కానీ మామూలు ఎనీ వెహికల్కి 2 వీలర్ 4 వీలర్స్కి ఈ దేనికైనా అలాయ్ వీల్స్ తయారు చేసేది లీడర్ ఎవరయ్యా అంటే స్టీల్ స్ట్రిప్స్ వీల్స్. ఇది ఇప్పుడు 1835 రూపాయల్లో ఉంది. ఇది 10 రూపాయల ఫేస్ వాల్యూని 5 రూపాయల ఫేస్ వాల్యూగా విడగొడుతుంది. నవంబర్ 18వ తారీఖు రికార్డ్ డేట్. ఈరోజే మూవ్ అయిండు, నవంబర్ 18 వరకు తీసుకుపోతాడు. నవంబర్ 17 నాడు పీక్ తీసుకెళ్ళిపోయి నవంబర్ 18 నాడు 2గా విడగొడతాడు. అంటే 10 రూపాయలు 5 రూపాయలు అవుతుంది. అంటే ఇప్పుడు 1800 ఉన్న షేర్ని ఎంతకో కొంతకో 400, 500 పైకి తీసుకుపోయి అక్కడ విడగొట్టి మళ్ళీ 1200, 1300కో మనకి అంటగడతారు. అంటే ఇప్పుడు జనరల్గా మామూలు పబ్లిక్ ఏం అర్థం చేసుకుంటారంటే అబ్బా ఇప్పుడు 1800 ఉంది, 1900 ఉంది, 2000 ఉంది, అబ్బా అది 1000కే దొరుకుతుంది. అంటే స్ప్లిట్ అయినాక అబ్బా 1000కే దొరుకుతుంది, 1200 దొరుకుతుంది, చాలా చీప్ అనుకుంటారు. కాదు, అక్కడ చిల్లర మార్చినట్టు ఇది కూడా స్ప్లిట్ అయింది. ఫేస్ వాల్యూ ఏదైతే ఉందో 10 రూపాయలు 5 రూపాయలు చేస్తారు. ఈ కంపెనీ గురించి నేను మీకు చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. ఇయర్లీలో వచ్చి 454 రూపాయలు, ఇయర్లీ హై వచ్చి 1958 రూపాయలు, ఇప్పుడు వచ్చి 1835లో ఉంది. ఇది ప్రమోటర్ స్టేక్ వచ్చి 62.77%. ఓకే, అది అబోవ్ మనం 51% చూస్తాము. ఎఫ్ఐఎస్ వచ్చి 0.26, అంటే ఎఫ్ఐఎస్ స్టేక్ ఏం లేదన్నట్టు అర్థం, ఆల్మోస్ట్ ఆల్ 0, 0.26 అంటే. డిఐఏలు అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ 0.32, అది కూడా నెగ్లిజిబుల్, ఏం లేదన్నట్టు. పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉంది, 36.66% ఉంది. అందుకని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత నెట్ ప్రాఫిట్ వచ్చి 49 కోట్లు వచ్చింది లాస్ట్ మార్చి 21కి. ఇప్పుడు రాబోయే సంవత్సరం 2022కి 187 crores వస్తుంది. నియర్లీ 50 into 4 200 అనుకోండి. నియర్లీ 350% పెరుగుతుంది. ఫేస్ వాల్యూ 10 రూపాయలు, ఈక్విటీ 16 కోట్లు, రిజర్వులు 845 కోట్లు ఉన్నాయి. కానీ అప్పులు కూడా ఉన్నాయి, 750 కోట్ల అప్పులు కూడా ఉన్నాయి. అంటే ఇంకో 100 కోట్లు ఎక్స్ట్రా ఉన్నట్టు. అంటే 845 కోట్లు రిజర్వులు ఉంటే 759 కోట్ల అప్పులు ఉంటే 100 కోట్లు సుమారుగా ఉన్నాయి దగ్గర. అయితే ఈ సంవత్సరం లాభం ఏదైతే ఉందో అది ఎంత వస్తుంది,
180 కోట్లు వస్తుంది. అంటే ఒక 100 కోట్లు సుమారు పోయినా కానీ ఇంకా 180 కోట్లు ఎక్స్ట్రా ఉంటుంది. అంటే సుమారు 300 కోట్లు, 250 నుంచి 300 కోట్ల మధ్యలో రిజర్వులు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. ఇక నెక్స్ట్ పిఈ రేషియో వచ్చి 15లో ఉంది. ఇండస్ట్రియల్ పిఈ వచ్చి 23.83లో ఉంది. అంటే ఏంది, పిఈ రేషియో ఎప్పుడైనా కానీ తక్కువ ఉండాలి మనకి. దేనికి తక్కువ ఉండాలి? ఇండస్ట్రీ పిఈకి తక్కువ ఉండాలి. ఇండస్ట్రీ పిఈ ఎంత ఉంది? 23.83. అయితే మన పిఈ రేషియో ఎంత ఉంది? 15. అంటే ఇంకా 8.83% పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే దాని ప్రకారం టార్గెట్ చూస్తే రూ. 2856 అనమాట. అంటే ఒకవేళ స్ప్లిట్ అయినాక కూడా, స్ప్లిట్టింగ్ ముందు కూడా, స్ప్లిట్ అయినా కూడా ఆల్మోస్ట్ ఆల్ 1400 చిల్లరలో ఉంటుంది. ఇప్పుడు 2856. మీకు నమ్మకం ఉండకపోవచ్చు ఈ 10 రోజుల్లోనే 1800, 2800 తీసుకుపోతారా అని. తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి, తీసుకుపోని అవకాశాలు ఉన్నాయి. తీసుకుపోయే అవకాశాలు ఏంటి? మీకు ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఉంది. ఒక్కరోజు ఐఆర్సీటీసీని ఎంత తీసుకుపోయారో మీరు గమనించవచ్చు. ఐఈఎక్స్ ఎట్లా తీసుకుపోయారో గమనించవచ్చు. జీటీఎల్ఈని ఎట్లా తీసుకుపోయారో గమనించవచ్చు. మళ్ళీ ఎలా పడేసారో కూడా గమనించవచ్చు. మీకు అన్ని ఐడియా ఉంది అంటే ఇది కూడా అలానే తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏదైతే ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉందో వాళ్ళు స్టీల్ షిప్స్ వీల్స్ మార్కెట్లో ఏదైతే లీడర్ కాబట్టి, ఆటో సెక్టార్లో వీళ్ళే లీడర్ కాబట్టి, ఒకటేసారి మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ మనల్ని అంటగట్టడం కోసం అనుకోండి, లేకపోతే ఇంకేదన్నా అనుకోండి, ఇప్పుడే మూవ్ అయిపోయిండు, ఈరోజే మూవ్ అయ్యిండు, మీరు చిన్న క్వాంటిటీ కొనుక్కోండి. 1800 ఉంది, 2800 అయిద్దా, 2500 అయిద్దా అనుకునే వాళ్ళు చిన్న క్వాంటిటీ కొనుక్కోండి, అబ్జర్వ్ చేయండి. 17వ తారీఖు వీలైతే ఎగ్జిట్ అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ 17 వరకు పీక్ తీసుకుపోతారు. ఎంతవరకు తీసుకుపోవాలో అంతవరకు తీసుకుపోతారు. ఇక 18వ తారీఖు నుంచి ఫాల్ స్టార్ట్ అయిపోద్ది. అది స్టీల్ షిప్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఇలాంటివి స్ప్లిట్టింగ్ ఏమున్నాయి, బోనస్లు ఏమున్నాయి, రైట్స్లు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మీకు చెప్పడానికి వీలైంది. ఇక తర్వాత ఇంకొక స్క్రిప్ట్ ఉంది, అది సెయిల్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది పబ్లిక్ సెక్టార్ యూనిట్, గవర్నమెంట్ ఆర్గనైజేషను, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనమాట. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది స్టీల్ ప్రోడక్టు సెకండ్ క్వార్టర్ చాలా బాగా రిజల్ట్స్ వచ్చినాయి. ఇది యాన్యువల్కి ఎంత వస్తుందో మనం ఒకసారి మీకు చెప్తాను. ఇది ఫ్రీ రిస్క్ బై అంటాం, అంటే రిస్క్ లేనటువంటిది. ఈరోజు 123.35 పైసల్లో ఉంది. ఇది ఇయర్లీలో వచ్చి 38 రూపాయలే ఇయర్లీలో. ఇయర్లీ హై వచ్చి 151.30 రూపాయలు. ఈరోజు 123 రూపాయల్లో ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపాయలు. పిఈ రేషియో వచ్చి 3.81. ఇండస్ట్రియల్ పిఈ వచ్చి 5.98. అంటే నియర్లీ 2% దాకా ఉంది ఇండస్ట్రియల్ పిఈ కొని పిఈకి. టార్గెట్ వచ్చి అంటే ఇప్పుడు రాబోయే సంవత్సరం ఈపీఎస్ ఎంత వస్తుంది తెలుసా అండి? నెక్స్ట్ మార్చికి 39.87 ఈపీఎస్ వస్తుంది. అంటే రేపు మార్చికి రిజల్ట్స్ చాలా చాలా బాగుంటాయి. ఆల్రెడీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ ఎంత ఉన్నాయి అంటే 4148 కోట్లు వచ్చింది లాస్ట్ ఇయర్ మార్చికి. నెక్స్ట్ ఇయర్ అంటే మొన్న మార్చికి, రేపు రాబోయే మార్చికి ఎంత వస్తుందంటే 16,472 కోట్లు వస్తుంది. అంటే 400% గ్రోత్ కనపడుతుంది. 16,472 కోట్లకి మనం ఈపీఎస్ అంటే నెట్ ప్రాఫిట్ చూస్తే ఈపీఎస్ 39.87 ఉంది. టార్గెట్ ఎంత ఉంది తెలుసా అండి? 238 రూపాయలకి వస్తుంది. నెక్స్ట్ ఏప్రిల్ మేకే, అంటే ఏదైతే యాన్యువల్ రిజల్ట్స్ వచ్చే టైంకి ఈ స్క్రిప్ట్ 238 రూపాయలు. నమ్మకపోవచ్చు, ఏముంది 238 వస్తుందా రాదా అనుకుంటే ఇప్పుడు 123 ఉంది, డబల్. ఈ లోపల ఒక ఉన్న టైం పీరియడ్ ఎంతో లేదు. ఇప్పుడు నవంబర్లో ఉన్నాము, ఇంకా 4-5 మంత్స్. మీకు 200 వచ్చినా, 150 వచ్చినా, 180 వచ్చినా 25-30% వస్తే మీరు ఎగ్జిట్ అవ్వండి. 100% దాకా మీకు ఉండక్కర్లేదు. తర్వాత రిజర్వులు వచ్చి 48,925 కోట్లు ఉన్నాయి, వేల కోట్లు. అంటే గవర్నమెంట్ది కాబట్టి రిజర్వులు 48,000. అట్లే అప్పులు కూడా ఉన్నాయి అనుకోండి, 24,702 కోట్లు. అంటే 50% అప్పులు ఉన్నాయి. ఏం అప్పులు ఉన్నాయి? ఏం కాదు. ఎందుకోసం అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పే చేస్తుంది, అదేమి ఎగ్గొట్టదు. కాబట్టి ఎన్ని అప్పులు ఉన్నాయి ఏం కాదు, ఎంత ఉన్నా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఏదైనా ఉన్నా దాన్ని ఇప్పుడు ప్రజెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్లో ఉంది ఈ సెయిల్. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిదంటే మనము కంపెనీలో షేర్లు కొనుక్కోవటం, కంపెనీ వాడు మనకి షేర్లను అమ్మటం. అంటే ఇప్పుడు ఏదైతే సెయిల్ ఉందో గవర్నమెంట్, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే మళ్ళీ ఇంకా పబ్లిక్ చేసి ప్రైవేటైజేషన్ చేసే ప్లాన్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది. ఇప్పుడైతే ఏం లేదు, మామూలుగానే ఉంది. ఇంకా తర్వాత ప్రమోటర్ స్టేక్ 65, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతోటి ఉంటుంది. పబ్లిక్ సెక్టార్ యూనిట్. ఎఫ్ఐఐలు వచ్చి 5.38% ఉంది. డిఐఏలు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చి 12.46% ఉంది. పబ్లిక్ వచ్చి 17.90లో ఉంది. ఇది ఫ్రీ రిస్క్ బై అంటాము. అంటే ఏంది, స్టీల్ సెక్టార్లో ఏదైతే ఉందో చీప్లో ఉన్న, తక్కువలో ఉన్నటువంటి, ఫ్రీ రిస్క్ బై ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్, సేఫ్టీ ఉన్నటువంటి స్క్రిప్ట్ సెయిల్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉందంటే నాకు కాల్ చేస్తే మీకు స్టీల్ సెక్టార్లో జిందాల్ కానీ, టాటాలో కానీ,
వేరే వేరే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగున్నాయి. రాబోయే సెక్టార్లు ఇంకా ఇంకా మంచి మంచివి ఉన్నాయి. అంటే రాబోయే సెక్టార్లు ఏమేమి ఉంటాయంటే నెక్స్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒకటి, పవర్ ఒకటి, ఈ స్టీల్ కంపెనీలే రేపు నెక్స్ట్ డ్రోన్ ఒకటి, ఇవే పర్ఫామ్ చేస్తాయి. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. ఓకే, రైట్, ధన్యవాదాలు, ఉంటాను, సెలవు.